3 మినిట్స్ తాజా ఖబర్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జంట హత్యల ఘటన తీవ్ర కలకలం రేపింది. కోవలూరు మండలం గండవరం గ్రామ శివారులోని పొలాల్లో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లోని చమురు నిల్వలను ఆ దేశ వాణిజ్యానికి గుండెకాయ లాంటి ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ జరిపిన ఓ దాడిలో భారత కార్మికుడు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఒక విద్యుత్ కేంద్రంలోని భవనం కూడా దెబ్బతిన్నట్లు కువైట్ విద్యుత్ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఇరాన్లో నెలకొన్న యుద్ధ అనిశ్చితి, పెరుగుతున్న ముడిచరుకు ధరల, మదుపర్ల సెంటిమెంట్ ను దెబ్బతీయడంతో సోమవారం సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో మార్కెట్లు కుప్పకూలాయి. అనంతపురం జిల్లాలో ఒక చిన్న కుటుంబ కలహం తీవ్ర విషాదాన్ని దారితీసింది. వంట గ్యాస్ సిలిండర్ తీసుకురావటం లేదని మనస్తాపం చెందిన ఓ వివాహిత ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఐపీఎల్ సీజన్ ఆరంభంలోనే ఫ్రాంచైజీలకు కొత్త తలనొప్పి మొదలైంది. వేలంలో కోట్లాది రూపాయలు కుమరించి కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు గాయాలు, ఫిట్నెస్ల సమస్యల కారణంగా పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త జెఫ్రీ సాక్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ యుఏఈ యుద్ధంలో పాలు పంచుకుంటే పర్యాటక స్వర్గధామాలైన దుబాయ్, అబుదాబి నగరాలు ధ్వంసమయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. విజయవాడలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ 11వ ప్లీనరీ ముగింపు సందర్భంగా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఐజేయు అధ్యక్షుడిగా బల్విందర్ సింగ్, జనరల్ సెక్రటరీగా డి సోమసుందర్ గతంలోనే ఏకగ్రీవంగా ఎన్నిక కాగా వారు ప్లీనరీ వేదికపై ఆదివారం తమ బాధ్యతలు చేపట్టారు. రణ్వీర్ సింగ్ నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం విడుదలైన కేవలం 11 రోజుల్లోనే తన మొదటి భాగం సాధించిన మొత్తం లైఫ్ టైం కలెక్షన్లను అధిగమించి చరిత్ర సృష్టించింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కొత్త చిత్రం పెద్ది కోసం అద్భుతమైన శారీరక మార్పుతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ లో మట్టి అఖారాలో కుస్తీ పడుతున్న పహిల్వాన్ గా కనిపించే అభిమానులకు భారీ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇరాన్ నూతన అత్యున్నత నాయకుడు మెజ్తాబా ఖమేని బతికే ఉన్నారా? అసలు ఆయన ఎక్కడ ఉన్నారు? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? తన తండ్రి మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేని మరణానంతరం బాధ్యతలు చేపట్టి నెల రోజులు గడుస్తున్న ఆయన ప్రజల ముందుకు రాకపోవడంతో ఈ ప్రశ్నలు అంతర్జాతీయ రాజకీయ వర్గాలను ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదల గృహ నిర్మాణ పథకంలో భాగంగా మరో కీలక ఘట్టానికి తెరలేచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఏకకాలంలో 2.5 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు సృష్టించిన కలకలంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ను తెరిచేందుకు అతను 2 సార్లు ప్రయత్నించాడు. అమెరికాలో మానసిక ఆరోగ్యానికి చికిత్స పొందుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతున్నప్పటికీ ప్రజల ఆరోగ్యం మెరుగు పడకపోగా మరింత క్షీణిస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతిగా వ్యాధి నిర్మూలన చేయడం హెచ్చరిస్తున్నారు.